ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు బీసీ నేత కృష్ణయ్యను కవిత కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో తెలంగాణ జాగృతి చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు పలకాలని కోరనున్నారు. వచ్చే నెల 17న చేపట్టనున్న రైలు రోకోకు కూడా ఆర్ కృష్ణయ్య మద్దతు కోరనున్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత మనం చూస్తున్నాం. ఆమె రాసినటువంటి లేఖల నేపథ్యంలో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్ని మనం చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే గడిచిన నెల రోజు నుంచి ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో నిన్న మనం చూసాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, అదే సమయంలో అంతకంటే ముందు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించింది. దాని తర్వాత వివిధ జిల్లాల్లో కూడా ఆమె పర్యటిస్తూ వస్తుంది. కేవలం ఆమె ఒక ఎజెండాని పెట్టుకుని రోజు ఒక ఇష్యూని చేసుకుని ఆమె ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో మనం చూసాం బీసీ ఇష్యూ మీద బయటకు వచ్చింది, దాని తర్వాత పూలే ఇష్యూ మీద బయటకు వచ్చి మాట్లాడింది. దాని తర్వాత నిన్న పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఎట్లాంటి ఇష్యూస్ రాబోతున్నాయి, 5 గ్రామాలకు ఎలా నిర్వాసితులు అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మీద ఆమె కార్యాచరణ తీసుకుంది. ఇదే నేపథ్యంలో బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయం మీద కూడా గతంలో ఆమె మాట్లాడింది. త్వరలోనే ఈ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో కూడా ఎమ్మెల్సీ కవిత ముందుకెళ్లబోతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కూడా ఆమె కలవబోతున్నారు. రేపు ఆదివారం ఆమె స్వయంగా ఆర్ కృష్ణయ్య దగ్గరికి వెళ్లి మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మనం కలిసి పోరాడదాం అనేటువంటి విషయం చెప్తుంది. అయితే ప్రజెంట్ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. బట్ బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయనే బీసీ సంక్షేమం కోసం, బీసీ హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఆయన గడిచిన 30-40 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కనుక ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఉద్యమాల్లో మీరు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా హరికృష్ణని ఆమె అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగానే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ మెడల్ నుంచి అయినా కూడా రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా హరికృష్ణతో ఆమె చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే 42% సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తోంది. బట్ ప్రజెంట్ గవర్నర్ దగ్గర ఉంది, ప్రజెంట్ అది ఎటు కాకుండా పరిస్థితి. ఎందుకంటే షెడ్యూల్ రాబోతుంది, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఒక రైతు భరోసా మొత్తం కూడా క్లియర్ చేసిన నేపథ్యంలో తర్వాత వెంటనే షెడ్యూల్ రాబోతుంది. షెడ్యూల్లో అయితే నరేందర్, ఈ మొత్తం వ్యవహారంలో ఆర్ కృష్ణయ్య ఎంతవరకు కవితకు సహకరిస్తారు ఈ అంశంలో అనుకోవచ్చు? ఎందుకంటే కొంతకాలంగా ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యానాలు, అఫ్కోర్స్ ఆయన ఎంపీగా బీజేపీ మద్దతు ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎంతవరకు కవితకు ఆయన అండగా నిలిచే అవకాశం ఉంది ఈ వ్యవహారంలో? ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య ఎవరు పిలిచినా కూడా, అంటే బీసీ ఇష్యూ బేస్ చేసుకొని ఎవరు పిలిచినా వెళ్లే పరిస్థితి మనం చూసాం. గతంలో మనం మల్లన్న ఏర్పడి కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా వరంగల్ చేసినటువంటి కార్యక్రమానికి కూడా బీజేపీ నేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అదే సమయంలో పలు కార్యక్రమాలు కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏదైనా కూడా ఆయన హాజరవుతారు. బట్ ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆమె తీసుకున్నటువంటి ఇష్యూ బేస్ చేసుకొని ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ ని ఖచ్చితంగా సాధించాలంటే కేంద్రం పాత్ర కూడా ఉంది. అదే సమయంలో బీజేపీ ని కూడా ఆయన ఒప్పించగలటువంటి శక్తి ఉంటుంది, ఒత్తిడి చేయగలడు మోడీని కానీ అమిత్ షాని కానీ అనేటువంటి విషయంలో. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఆయనతో కలిసి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యూహాత్మకంగా జాగృతి తరఫున ఆమె ఖచ్చితంగా హరికృష్ణ గెలవడానికి వ్యూహంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ని దోషిగా చేస్తూ బీజేపీ దీని మైలేజ్ పొందే విధంగానైనా మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అదే రకంగా వచ్చే నెల 17వ తారీఖున కూడా రైలు రోకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఆ కార్యక్రమానికి కూడా ఆర్కృష్ణ మద్దతు కావాలని కూడా రేపు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆమె ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. గడిచిన 40 రోజులుగా బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా, శివ మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాలి, బీఆర్ఎస్ కు సంబంధం లేకుండానే ఆమె యాక్టివిటీ ప్లాన్ చేస్తోంది. ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటో తప్ప ఎక్కడ కేసీఆర్ పేరు వాడట్లేదు.
కేటీఆర్ పేరు వాడడం లేదు, హరీష్ రావు పేరు వాడడం లేదు, బీఆర్ఎస్ అనే పదం అంతకంటే ఒక్క పదం కూడా వాడట్లేదు. కేవలం జాగృతి పేరుతోనే ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ రోజు మన ఆర్ కృష్ణ కలబోతుంది. అదే సమయంలో మిగతా లీడర్లు కూడా అవసరం. ఎగ్జాక్ట్లీ నరేందర్, పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ కవిత ఆధ్వర్యంలో అనేటటువంటి వార్తలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఆమె బీసీ నినాదంతో కొంతకాలంగా ఆమె వ్యక్తిగతంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఆమె బీసీ లైన్ తీసుకుంటుంది. చాలా కాలంగా మనం చూస్తున్నాం. పూలే అంశాన్ని ఎత్తుకుంది, సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించింది. అదే సమయంలో బీసీ హక్కుల కోసం ఫైట్ చేసింది, మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడింది. ఇప్పుడు ఆర్ కృష్ణని కూడా కలవడం వెనుక కారణం అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కవితకు ఉంటే ఖచ్చితంగా ఆర్ కృష్ణని కూడా ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం చూసాం, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, దాని తర్వాత ఇప్పుడు బీజేపీకి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఎంపీగా రాజ్యసభకి వెళ్ళాడు. ఆయన దాదాపు ఈ ప్రధానమైనటువంటి 4 పార్టీలో ఉన్నాడు. బట్ ఆయనకంటూ ఒక సొంత పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన ఆర్ కృష్ణలో కూడా వచ్చింది. బట్ ఎందుకో వెనకడు వేశాడు. మరి ఇప్పుడు కవిత గారికి అలాంటి నిర్ణయం తీసుకుంటే బీసీ పార్టీ పెడితే మహిళా సాధికారత, బీసీ అనే కాన్సెప్ట్ తో వెళ్తే ఆయన కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు కూడా కవిత మరి షేర్ చేసుకునే అవకాశం ఉంటుందా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ కలిసి వచ్చేటువంటి బీసీ నేతల్ని కలుపుకొని ముందుకు వెళ్తుందా అనేది కూడా మనం చూడాలి. బట్ చూడాలి, రాను రానులో ఇంకా ఎలక్షన్స్ 3-3.5 సంవత్సరాల నేపథ్యంలో ఆమె వ్యక్తిగతంగా ఆమె ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకువెళ్తుంది. పార్టీకి సంబంధం లేకుండా ఆ వ్యక్తిగత వెళ్తున్న నేపథ్యంలో చాలా మంది అయితే కలిసి వస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్ని మాత్రం ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. ఆమె చేసే కార్యక్రమాల్లో ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు హాజరు కావట్లేదు. బయటి వ్యక్తులు మాత్రమే, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు మాత్రమే హాజరవుతున్నారు. ఆమె ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివ, రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.